శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ధనుసు రాశి వారికి 1 జూలై నుంచి 15 జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. అలాగే ఎవరి జాతకంలో అయితే గ్రహస్థితి అలాగే దశ అంతర్దశ కనుక సరిగ్గా ఉన్నట్లయితే అలాంటి ధనుసు రాశి జాతకులకి ప్రెజెంట్ టైం చాలా బాగుండబోతుంది అని ప్రత్యేకంగా ఈ గోచర సమయకాలం కనుక చూసుకున్నైతే ధనుసు రాశి వారికి ముఖ్యంగా కొన్ని విషయాల లోపల పాజిటివ్ చేంజెస్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ఎలా ఉంది తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెరగడానికి ప్రయత్నించండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయని తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి ప్రెజెంట్ బ్యాడ్ టైం ఏదైనా ఉందా అంటే లేదు. సాటర్న్ చతుర్థ స్థానంలో గోచరం అయితే నడుస్తుంది. సెకండ్ లార్డ్ అలాగే థర్డ్ లార్డ్ కనుక చతుర్థ స్థానంలో ఉన్నట్లయితే ఇది టైం ప్రత్యేకంగా ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల ధనుసు రాశి వారికి కొద్దిగా బిగ్ చేంజ్ అయితే అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శనికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా మాట్లాడుకుందాము. శని చతుర్థ స్థానంలో ఉండడం, అది సెకండ్ లార్డ్ అలాగే థర్డ్ లార్డ్ అయి ఉండడం, ఇది కొద్దిగా ఏంటంటే తల్లి తండ్రుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల లోపల సరిగ్గా ఉండదు. అంటే మీరు ధనుసు రాశి వారు కనుక అయి ఉన్నట్లయితే మీ మదర్ అలాగే మీ ఫాదర్కి ఈ టైం సరిగ్గా ఉండదు. వాళ్ళ లైఫ్ లోపల కొన్ని అనుకున్న పనులు అనుకున్న రకంగా టైంకు అస్సలు అవ్వవు. మరి దీన్ని మీ జీవితంలో ఏదైనా ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక విషయం తెలుసుకోండి, మిమ్మల్ని మొత్తం పాలన పోషణ చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళ ప్రభావం కూడా మీ పైన తప్పకుండా ఉంటుంటుంది. కానీ థర్డ్ లార్డ్ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే విద్యార్థులు కనుక ఉన్నట్లయితే నచ్చిన చోటు అడ్మిషన్ కోసం కనుక ప్రయత్నించినట్లయితే, నచ్చిన చోటు కనుక వెళ్ళాలని ప్రయత్నిస్తున్నట్లయితే, నచ్చిన చోటు ఉండాలని కనుక అనుకున్నట్లయితే తప్పకుండా అవుతుంది, తప్పకుండా నెరవేరుద్ది, తప్పకుండా అయి తీరుద్ది. సూర్యుడు కనుక మీరు గమనించినట్లయితే మీ రాశి నుంచి సప్తమ స్థానం లోపల దేవగురు బృహస్పతి వెంట ఉన్నాడు. భాగ్యాధిపతి రాశాధిపతి సప్తమ స్థానంలో, అందులో గురు బలం ఉండడం వల్ల ఇప్పుడు ఒక విషయం తెలుసుకోండి, గురు మూఢమైతే ప్రెజెంట్ నడుస్తుంది ఓకే. కానీ పెళ్ళికి సంబంధించిన విషయాల లోపల ఏదైనా వార్త ఏదైనా మాట్లాడుతున్నట్లయితే ఇది పర్వాలేదు, బాగుంటుంది, పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉన్నది. కానీ ముహూర్తమైన తర్వాత మీరు పెళ్లి నిశ్చయం చేసుకోవచ్చు. కానీ పెళ్ళికి సంబంధించిన విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే పెళ్లి కుదిరే అవకాశము, ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యే అవకాశము, అంటే దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల లోపల కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు రాబోయే రోజుల్లో చూడగలుగుతారు. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే మీ భాగ్యస్థానం లోపల కుజుడు ఉండబోతున్నాడు. కుజుడితో పాటు కేతు కూడా ఉన్నాడు. ఇక్కడ కుజుడు 4th బలంతో ఫలితాలు ఇస్తుంటాడు. అంటే దానికి మీరు గమనించండి, చతుర్గుణ ఫలివృద్ధర్థం అని చెప్పడం జరుగుద్ది. అంటే కుజవత్ కేతు ఎవరైతే ఉంటారో దానికన్నా ట్రిబల్ రేట్ ఫలితాలు ఉంటాయి. సపోజ్ మీ జాతకంలో కేతు శాటర్న్ వెంట ఉన్నట్లయితే ఇంకా శాటర్న్ చెప్పాల్సిన అవసరం, ఇది జాతకునికి చాలా బలహీనంగా పెంచుతుంటుంది అని ప్రత్యేకంగా ఇలాంటి జాతకులకి నెగటివ్ ఇంపాక్ట్ ఎక్కువ కలుగుతుంటుంది. ఇలా జీవితంలో దుఃఖం చాలా భయంకరంగా ఉంటుంది, అంత ఇంత కాదు చెప్పలేనంత ఉంటుంది. కుజుడితో ఉండడం వల్ల అవుతుంది ఏంటంటే బలం, స్ఫోటకం లాంటి స్థితి ఉంటుంది. ఇప్పుడు ఇది భాగ్యస్థానంలో ఉండడం వల్ల, ఈ భాగ్యస్థానం కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ లక్ కాదు, ఇది మీది ఓన్లీ లక్ కూడా చెప్పదు, ఇది మీ ధర్మం చెప్పొద్ది. ధర్మం అంటే తెలుసుకోండి, ఏది మంచి ఏది చెడు, ఒక విచక్షణ లాంటి పరిస్థితి ఉంటుంది, దాన్ని మనం ఎంచుకోవాలి. అలాంటి టైం మీకు రాబోయే రోజుల్లో ఉండబోతుంది. సరిగ్గా ఎంచుకున్నట్లయితే మంచి చోటు వెళ్తారు, సరిగ్గా ఎంచుకోలేకపోతే పతనానికి వెళ్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి. మీ ఏకాదశాధిపతి శుక్రుడు, మీ షష్ఠాధిపతి శుక్రుడు షష్ఠ స్థానంలోనే ఉన్నాడు అని ఈ శుక్రుడి పైన శాటర్న్ 3వ దృష్టి సంబంధం కూడా ఉండబోతుంది. చారిత్రక పరంగా ఏదైనా పెద్దగా ఏదైనా చేయాలని అనుకున్నట్లయితే బీ కేర్ఫుల్గా ఉండండి. మంచి పని లోపల అడుగు ముందుకేండి, ఎలాంటి అభ్యంతరం లేదు, చాలా ముందుకు వెళ్తారు. కొన్ని అప్పులు కూడా తీరుతాయి. నేను చెప్తున్నా, అప్పులు తీరే అవకాశం కూడా ప్రెజెంట్ ఉన్నది. ఎందుకంటే శుక్రుడి పైన సాటర్న్ సంబంధం, 3rd అలాగే 6th ఆస్పెక్ట్ సంబంధం చతుర్థ 6th హౌస్తో ఉండడం వల్ల కొద్ది ఫ్యామిలీ లోపల నెగటివ్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. నెగటివ్ ఇష్యూస్ ఏ పరంగా ఉంటే తెలుసుకోండి. ఈ శుక్రుడి పైన శని దృష్టి సంబంధం ఉండడం వల్ల మదర్తో పాటు సరిగ్గా కలిసి ఉండరు. మదర్ వల్ల కొద్దిగా కాలేకపోతుంటాయి. మదర్ వల్ల కొద్ది డిస్టర్బెన్స్ కూడా పెరుగుద్ది. మదర్ వల్ల కొన్ని అనుకునే విషయాల లోపల మీరు సరిగానే వెళ్తుంటారు,
కానీ మదర్ కొన్ని విషయాల్లో మిమ్మల్ని డిస్ట్రాక్షన్లా కూడా చేస్తుంటారు. ఇది తెలుసుకోండి. అలాగే ఈ టైంలో కనుక సోషల్ మీడియాతో కనుక మీ సంబంధం ఏదైనా చాలా బలంగా ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే మంచి టైం ఉంది, దీన్ని చాలా బాగా ఉపయోగించుకున్నట్లయితే దీనికి మీకు చాలా మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు. ఏదో కాస్త ఏదైనా చేయడం కనుక మీరు ప్రయత్నించినట్లయితే క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. దీని ప్రభావం చాలా విచిత్రంగా చాలా తీవ్రంగా ఉంటుంది. మీ విచక్షణకు కూడా అందదు, అలాంటి పరిస్థితి మీరు ఎదుర్కొంటారు. హెల్త్కి సంబంధించి డయాబెటీస్ అలాగే బీపీ ఎవరికైనా ప్రాబ్లం ముందుంచినట్లయితే జాగ్రత్తగా డాక్టర్ని సంప్రదించండి. కొద్దిగా కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువ పెరిగే అవకాశం ఉండబోతుంది. తీపి పదార్థాన్ని ఎక్కువగా తినకండి. ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. ఈ నెల లోపల ధనుసు రాశి వారు ప్రత్యేకంగా ఆడవాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయాల లోపల పర్వాలేదు, ధనుసు రాశి వారికి డబ్బు వ్యవహారం లోపల మంచి చోటే మంచి అవకాశం ఉండబోతుంది. ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకోవాలని అనుకున్నట్లయితే బ్యాంక్ నుంచిన ఏదైనా మీరు డాక్యుమెంట్ కోసం ప్రయత్నించినట్లయితే, ఏదైనా అప్రూవల్ కోసం కనుక మీరు ప్రయత్నించినట్లయితే అది తప్పకుండా నెరవేరుద్ది అని ఒక వెహికల్ కొనే అవకాశం కూడా ఈ నెల లోపల కనబడుతుంది. బుధుడు 8th హౌస్ లోపల అష్టమ స్థానంలో ఉండడం వల్ల, సప్తమాధిపతి అలాగే దశమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే ప్రత్యేకంగా జాబ్ చేస్తున్నారో, జాబ్ చోటున్నారో అలాంటి జాతకులు ప్రత్యేకంగా ఏంటంటే కొద్ది జాబ్ చేంజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. సడన్లీ చేంజ్ అవుద్ది, సడన్లీ జాబ్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరి మంచి చోటు వచ్చుద్దా చెడు చోటు వచ్చుదండి? మంచి చోటే మీకు జాబు వచ్చి తీరుద్ది. సాటర్న్ అలాగే బుధుడిది నవమ పంచమ యోగం ఉండడం వల్ల మీరు మీ వ్యక్తిగత విషయాల లోపల, మీ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో నేర్చుకోబోతున్నారు. ఎలా తెలుసా? ఫస్ట్ మీకు దాని నుంచి కొద్ది దెబ్బ తగులుద్ది, దాని తర్వాత దాని నుంచి మీరు చాలా నేర్చుకుంటారు. కానీ ఇది మీకు చాలా మంచి విషయమే ఉంది. ఎందుకంటే అష్టమ స్థానంలో బుధుడు గోచరం ఉన్నట్లయితే అవుతుంది. ప్రత్యేకంగా ఏంటంటే వీళ్ళ వ్యక్తిగత జీవితం లోపల ఏవైతే చేద్దామని చూస్తుంటారో వీళ్ళని మోసం చేయడానికి ప్రయత్నించుతుంటారు. అవుతూ పని లాస్ట్ మూమెంట్లో ఆగిపోద్ది. 99% వరకు అంతా క్లియర్, అంతా బెస్ట్, ఓకేగానే ఉంది. కానీ లాస్ట్ ఒక 1% మొత్తం మూసేసింది. అలాంటి స్థితి ఎదుర్కొంటారు. దాని వ్యతిరేకంగా కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో, ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో, ఎవరైతే చార్టర్డ్ అకౌంటెంట్ సిఏస్ ఉన్నారో, ఎవరైతే బ్యాంక్ లోపల పనిచేస్తున్నారో, ఎవరైతే ఎల్ఐసి యూనియన్ లోపల పనిచేస్తున్నారో అలాంటి వారికి పర్వాలేదు, బాగుంది. వాక్కు పట్ల నియంత్రణ పెట్టుకోండి. అలాగే ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితి లోపల అస్సలు హామీ ఇవ్వకండి. ఇవన్నీ చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి మిశ్రిత ఫలితం అని చెప్పే కన్నా అనుకున్న దానికన్నా పాజిటివ్గానే ఉంది. ఓన్లీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అనుకున్న పని అనుకున్న టైంకి అస్సలు అవ్వదు. 2 రోజుల్లో జరగాల్సిన పని 20 రోజులు టైం పట్టుద్ది, కానీ తప్పకుండా అవుద్ది.
దీనికి ఒక రెమెడీ ప్రత్యేకంగా ఏంటంటే కొద్ది సీక్రెట్గా ఉండండి. మీరు చేస్తున్న పని లోపల ఎక్కువగా బయట పబ్లిక్లో అస్సలు అనౌన్స్మెంట్ చేయకండి. ఏదైనా చాలా అనిపించినట్లయితే పని అయిన తర్వాత చెప్పండి. ఓకే. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతిరోజు భట్టుక భైరవ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నించండి. లేకపోయినట్లయితే ఎవరైతే కాళీ అమ్మవారిది సాధన చేస్తున్నారో, ఎవరైతే ఆంజనేయ స్వామి సాధన చేస్తున్నారో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి టైం అయితే మీకు మంచిగా ఉంటుంది. ఈ కాళీ అలాగే ఆంజనేయ స్వామి సాధన చేసే వాళ్ళకి ప్రత్యేకంగా ఈ టైంలో ఏంటంటే రాహు శాటర్న్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో చాలా ప్లస్లో ఉంటాయి. దీని వ్యతిరేకంగా ఇంకెవరైనా మీకు సమస్యలు కనుక ఉన్నట్లయితే ఆ చోటు నుంచి కొద్దిగా మీరు రిలీఫ్ అయితే తప్పకుండా 20 జూలై తర్వాత మీరు చూడడానికి కలుగుద్ది. శ్రీమాత్రే నమః.